బ్రేకింగ్ చూసిన విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. విజయవాడలోని పలు హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలో తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్స్ ను అధికారులు గుర్తించారు. నిల్వ ఉన్న స్టాక్ ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఎటువంటి లేబుల్స్ లేని బ్రెడ్ ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని వారికి సెక్షన్ 32 కింద నోటీస్ కూడా జారీ చేశారు. అనుభవం లేని వ్యక్తుల చేత బ్రెడ్లు తయారు చేపిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. కాలం చెల్లిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఇక జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు పర్యవేక్షణలో విజయవాడ నగరంలో హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్పర్మిటెడ్ కలర్స్ తో తయారు చేశారు. వీళ్ళందరికీ లైసెన్స్ లేనందుకు, శానిటరీ కండిషన్ లేనందుకు, తర్వాత స్టైల్ ఫుడ్ ఉన్నందుకు నోటీస్ పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ ఫ్రిడ్జ్ చూస్తే మీకు అర్థమవుతా ఉంది. బేకరీలో నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ చేశారు. అవన్నీ గంటలు గంట అతుక్కుపోయి ఉన్నాయి. ఇట్లాంటి కండిషన్స్, ఇట్లాంటి లైసెన్స్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం. ఇలాగే మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ సుమారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, విజయవాడలో పలు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రో అధికారులు కూడా తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. మరి నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి హోటల్స్ ఏమైనా గుర్తించారా? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది విజయవాడ నగరంలోని రెస్టారెంట్లు, బేకరీలు. అయితే బేకరీలో ప్రధానంగా చూసినట్టయితే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించిన దాడుల్లో చాలా దారుణమైన పరిస్థితులు కనబడ్డాయి. ఎందుకంటే ఎక్స్పైర్ అయిన మెటీరియల్ తో పాటు కొన్ని పేస్ట్రీలకు సంబంధించి వాటర్ రావటం, దానికి సంబంధించి ఎప్పుడో కాలం చెల్లిన వాటినన్నీ కూడా అమ్మకాలు పెట్టినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం విజయవాడలోని హోటల్స్, రెస్టారెంట్లు, దాంతో పాటు బేకరీల్లోని లీగల్ మెట్రాలజీ, దాంతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్స్ ను అధికారులు గుర్తించడం జరిగింది. నిల్వ ఉన్న స్టాక్ ను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి లేబుల్స్ లేని బ్రెడ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని అన్నింటినీ కూడా ప్రస్తుతం శాంపిల్స్ అన్ని కూడా ల్యాబ్ కు పంపిస్తున్నారు. సెక్షన్ 32 కింద నోటీసులు జారీ చేసినట్లుగా స్పష్టం చేయడం జరిగింది. అనుభవం లేని వ్యక్తులు చేత బ్రెడ్లు తయారీ, దాంతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలోని మొత్తం చాలా సంచలన విషయాలు, దారుణ విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లోని రెగ్యులర్ గా విజయవాడకు సంబంధించి కొంతమంది ప్రయాణికులు, దాంతో పాటు కొంతమంది నగరవాసులు ఎక్కువగా ఆ బేకరీలోకి వెళ్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్న యుఎస్ బేక్ హౌస్, ఇందులోని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లోని చాలా ఘోరమైన విషయాలు బయటపడిన పరిస్థితి కనపడుతుంది. ఎక్స్పైరింగ్ ఫుడ్ తో పాటు వాటర్ కంటెంట్ తోని కేక్స్, ఏదైతే ఎక్కువగా పిల్లలు ఇష్టపడిగా తినే పేస్ట్రీ లాంటి కేక్స్ కూడా చాలా కాలం చెల్లిందిగా గుర్తించడం జరిగింది. దాంతో పాటు బ్రెడ్ తయారీ చేసే వాళ్ళకి అనుభవం లేకపోవడంతో పూర్తిగా శాంపిల్స్ అన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రస్తుతం ఇతర ఏదైతే ఉందో ల్యాబ్స్ కు పంపించారు. ల్యాబ్స్ లో రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు వాటి మీద చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సుమారు 100 కిలోలు అవి కవర్ చేస్తా ఉన్నారు. బిర్యానీ తర్వాత ఈ ఏదైతే బేకరీ ప్రొడక్ట్స్ కార్ఖానాలు ఉన్నాయో, బేకరీ కార్ఖానాలు, స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే వైలేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళందరూ చర్యలు తీసుకుంటాం, మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దాంట్లో పెట్టిన ఫుడ్ ప్రొడక్ట్ ఈ కంటామినేషన్ లేకుండా పెట్టాల్సిన ఫ్రిడ్జ్ మొత్తం కంటామినేట్ అయ్యి ఉంది. మొత్తం బ్యాక్లాస్ కంటామినేషన్ వస్తే ఈ ప్రొడక్ట్స్ ఎవరు తిన్నా కానీ, పిల్లలు తిన్నా, మనం తిన్నా ఇమీడియట్ గా మోషన్స్ ఇవన్నీ ఇంటెస్టైన్ డిజార్డర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళందరూ నోటీస్ ఇష్టం జరుగుతుంది. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లైసెన్స్ లేదు. నేను పెట్టి లైసెన్స్ రెస్టారెంట్ తీసుకొని బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తా ఉన్నా, దాని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. శానిటైజర్ కండిషన్ నోటీస్ ఇచ్చాం. తర్వాత ఎన్ని శాంపిల్ చేయడం జరుగుతుంది. ఇది 30 ప్రొడక్ట్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నాం. మండీ పాయింట్లు, మెయిన్ కంప్లైంట్స్ అన్ని మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి, అవి కవర్ చేస్తా ఉన్నారు. బిర్యానీ తర్వాత ఈ
ఏదైతే బేకరీ ప్రొడక్ట్స్ కార్ఖానాలు ఉన్నాయో బేకరీ కార్ఖానాలు స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే వైలేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ చర్యలు తీసుకుంటాం, మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దాంట్లో పెట్టిన ఫుడ్ ప్రొడక్ట్ ఈ కంటామినేషన్ లేకుండా పెట్టాల్సిన ఫ్రిడ్జ్ మొత్తం కంటామినేట్ అయ్యి ఉంది. మొత్తం బ్యాక్ క్లాస్ కంటామినేషన్ వస్తే ఈ ప్రొడక్ట్స్ ఎవరు తిన్నా కానీ పిల్లలు తిన్నా మనం తిన్నా ఇమీడియట్ గా మోషన్స్ ఇవన్నీ ఇంటెస్టైన్ డిజార్డర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, వీళ్ళందరూ నోటీస్ ఇష్టం జరుగుతుంది. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లైసెన్స్ లేదు. ఈయన పెట్టి లైసెన్స్ రెస్టారెంట్ తీసుకొని బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తా ఉన్నారు. దాని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. శానిటైజర్ కండిషన్ నోటీస్ ఇచ్చాం. తర్వాత ఎన్ని శాంపిల్ తీయడం జరుగుతుంది. ఇది 30 ప్రొడక్ట్ మొత్తం డిస్ట్రాయ్ చేయాలి.